హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రేపు శ్రావణ శుక్రవారం. సో అమ్మవారి పూజ చేద్దాం అనుకుంటున్నాం రేపు. సో అమ్మవారిని రెడీ చేసి డెకరేట్ చేసి తయారు చేసుకుందాం, స్టార్ట్ చేద్దాం. ఇక సో డాడీ నేను కలిసి బ్యాక్ డ్రాప్ అయితే సెట్ చేసాం. చూడండి, ఇక ఇది బ్యాక్ డ్రాప్. ఇక్కడ సపోర్ట్ లేకపోతే ఇక్కడ ఇలా కట్టినాం కార్నర్స్కి మొత్తం. సో ఇట్లా ప్లాన్ చేసినాం. చూస్తా, ఇంకా వీలైతే ఇక్కడ ఇట్లా కొన్ని ఫ్లవర్స్ ఇట్లా వేస్తా. లెట్స్ గో, ప్రాసెస్ చూద్దాం. ఇంకా ఫైనల్ లుక్ ఎలా వస్తుందో. సెకండ్ స్టెప్ ఆఫ్ డెకరేషన్ చూస్తారా? యాక్చువల్గా చాలా ట్రెడిషనల్గా వచ్చింది, ఎక్స్పెక్ట్ చేయలే నేను కూడా ఇట్లా వస్తాను. చూడండి, మంచిగా తోరణం, లోటస్ చాలా మంచిగా వచ్చింది ట్రెడిషనల్గా. నాకైతే చాలా నచ్చింది. ఆ రెడ్ బ్యాక్గ్రౌండ్కి ఆ వైట్ ఫ్లవర్స్, పింక్ ఫ్లవర్స్, బంతి పూలు. ప్లీజ్ ఇగ్నోర్ ద బ్యాక్ డ్రాప్, కొంచెం మెస్సీ ఉంది. డాడీ అరటి పండ్లు తెచ్చిండు రేపటి కోసం. సో ఈ బాస్కెట్స్ తీసి పెట్టిన ఇలా పెట్టుకున్నాము. ఇలా ఫ్రూట్స్, ఫ్లవర్స్ మంచిగా నాకు నచ్చినాయి, క్యూట్ బాస్కెట్స్. అరటి పండ్లు పెట్టుకుందాం. రేపు పసుపు బొట్టుకు ఇవ్వడానికి అందరికి వస్తుంది అన్నమాట. ఒక దాంట్లో ఫుల్ అయిపోయినాయి. అప్పుడే మార్నింగ్ లేవగానే మమ్మీ శనగలు నానబెట్టేసింది. మళ్ళీ ఇవి టైం పడతాయి కదా, సో నానబెట్టేసింది మార్నింగ్ లేవగానే మమ్మీ. ఈ డెకరేషన్ ఐటమ్స్ ఆన్లైన్లో చూసినా, నాకు నచ్చినాయి బాగా. పూజలకి అలాంటి డెకరేషన్కి మంచిగా వస్తాయని కొన్ని ఆర్డర్ చేసిన. చూడండి ఒకసారి, అన్నీ ఆర్డర్ చేసిండే నాకు భలే నచ్చినాయి అసలు. ఈ క్యూట్ ఎలిఫెంట్స్ చూడండి, భలే అనిపిస్తున్నాయి. ఈ ఎలిఫెంట్స్కి ఈ టాయ్స్ గిఫ్ట్ ఇచ్చారు ఫ్రీగా. అండ్ ఇవి తామర పూలు, లక్ష్మీదేవి ఫేవరెట్స్. అండ్ ఇవి దీపాలకి డెకరేషన్కి వస్తాయి. ఇట్లా హైట్ 3 హైట్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఫస్ట్ ఇది ఒక్కటే బుక్ చేసిన, నచ్చినాయని ఇది ఇంకొకటి బుక్ చేస్తే డిఫరెంట్ కలర్ వచ్చింది. చూద్దాం. రేపు దేవుని పూజకు కావాల్సిన వెండి సామాన్లు, పూజ సామాన్లు అవన్నీ తీసి పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ అన్నీ రేపు మార్నింగే అంటే కష్టమైపోద్ది. మళ్ళీ అవి సెట్ చేసుకొని పూజ చేసుకొని మళ్ళీ పసుపు బొట్లు కష్టమవుతుంది. సో ఇప్పుడు చిన్న చిన్న బ్యాక్ డ్రాప్స్, సామాన్లు అట్లాంటివి తీసి పెట్టుకున్నాం అనుకో, రేపు ఓన్లీ పూజ ఉంటుంది. మళ్ళీ పసుపు బొట్లకి దానికి దీనికి ఈజీ అయిపోతుంది. సో అన్నీ తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని పూజ సామాన్ అన్నీ తీసి పెట్టినా నాకు తెలిసినది బట్టి. ఇందులో డ్రై ఫ్రూట్స్, పూల బుట్టి, ఇది వాటర్ది, ఇందులో నోట్స్ అవన్నీ తీసి పెడదాము. ఇది కలశం, ఇవి దీపాలకి. అండ్ ఇది వచ్చేసి హారతి ప్లేట్. అండ్ అమ్మవారికి ఈ చీర కట్టిద్దామని చూస్తున్నాం. మంచి బార్డర్ ఇట్లా ఉంది కదా, సో ఇది కడదామని చూస్తున్నాం. చూడాలి. కట్టేయడానికి కీర్తకు వచ్చింది. ఇండిపెండెన్స్ డే అనా? ఇండిపెండెన్స్ డే చీర చూడండి, అప్డేట్లు ఉంటుంది మా కీర్తక్క. ఇగో గుడ్. నువ్వు ఏది కట్టినా అందంగా ఉంటావు కీర్తక్క. ఎందుకు? నిజం. చూడండి ఫ్రెండ్స్, నిజం ఎవరు నమ్మరు. నిజం చెప్తే ఏం చేద్దాం ఇక. రెడీ చేస్తుంది కీర్తక్క, ఎక్స్పర్ట్. అట్లా పిండి పెడితే కలదంట. కీర్తక్క మొత్తం ప్రీ ప్లేటింగ్ చేస్తుంది శారీ కట్టేయడానికి. బిందెల బియ్యం పోసి కొబ్బరికాయ పెట్టింది కదలొద్దని. ఇట్లా సెట్ చేసి పెట్టేసుకుంటుంది మొత్తం. ఫైనల్గా అమ్మవారు నాకు చాలా నచ్చింది. కడగా వచ్చింది మొత్తం, ఇద్దరు అమ్మవార్లు. వీటిలలో ఇక రేపు మార్నింగ్ అన్నీ సెట్ చేసేసుకొని రెడీ చేసుకోవాలి.
సో ఇది మొత్తం అయ్యేసరికల్లా టైం చూసారా, ఇట్స్ 3:40. ఇల్లు మొత్తం మెస్సీ అయిపోయింది ఇవన్నీ చేసేసరికల్లా. ఫైనల్ అవుట్పుట్ అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్. గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే 2 ఆఫ్ వరలక్ష్మి వ్రతం. సో ఇవాళనే పూజ. మార్నింగ్ లేసి చక్కగా హెడ్ బాత్ చేసి రెడీ అయ్యాను. సో ఇప్పుడు అమ్మవారి దగ్గర కావాల్సినవన్నీ రెడీ చేసేసుకుందాము. నేను అన్ని తీసి పెట్టుకున్నాం కదా, సో ఇప్పుడు ఈజీ అయిపోయింది. అవన్నీ అందులో పోసి పెట్టుకొని ఇక పూజ చేసేసుకుంటే అయిపోతుంది. ఆల్రెడీ మమ్మీ దేవుని ఇంట్లో పూజ సగం చేసేసింది, ఇంకొంచెం ఉంది. అప్పటిలోపల మనం సెట్ చేసేసుకున్నాం. సో నిన్న కీర్తక్క కొత్త నోట్స్ తెచ్చిమంటే తెచ్చిచ్చింది. అండ్ ఈ ప్లేట్లలో సెట్ చేసి పెట్టుకుందాం. 5 టైప్స్ నోట్స్ 5 ప్లేట్లలో సెట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు నోట్స్ అన్ని ఇలా తయారు చేసి పెట్టుకున్నాను అనమాట. 5 రకాలు అంటే డిఫరెంట్ నోట్స్. 5 రకాలు స్పెషల్ అనమాట. అమ్మవారికి పెట్టాలంట, నాకు తెలీదు, మమ్మీ చెప్పింది. ఫ్రూట్స్ కూడా ఇట్లా 5 రకాలు పోసి పెట్టేసుకున్నాను. ఇందులో ఈ ప్రసాదాలు 5 రకాలు చేసింది. పసుబొట్టుకి వచ్చిన వాళ్ళకి ఏమేమి ఇవ్వాలనో ప్యాక్ చేద్దాము, చూపిస్తాను ఏమేమి ఇస్తారో. నిన్న నానబెట్టుకున్నాం కదా శనగలు, అవి మళ్ళీ తమలపాకులు, రవలి సోపు, అరటిపండ్లు ఇవన్నీ కలిపి ప్యాకెట్స్లా చేసి పెడితే పసుబొట్లు ఇచ్చేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ప్యాక్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. 2 బాస్కెట్స్ అయినాయి కంప్లీట్గా. సో ఇలా ఒక దాంట్లో శనగలు, అరటిపండు, తమలపాకు, రవలి సోపు. సో ఇట్లా 2 బాస్కెట్స్ అయిపోయినాయి. సో ఇవ్వడానికి ఇప్పుడు ఈజీగా ఉంటుంది పసుబొట్టుల్లో. దిస్ ఇస్ మై అవుట్ఫిట్స్. శారీ లుక్ అనమాట, ట్రెడిషనల్గా ఉండాలని. మేము రెడీ అయిపోయినాం. మా అమ్మవారికి పూజ కూడా చేసేసినాం. చూద్దాండి ఒకసారి ఎలా ఉంది మా అమ్మ. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, గోవిందాయ నమః. పుత్రం కోటగిరి విశ్వనాథం, కోటగిరి కళ్యాణి, నా బిడ్డ ఆర్తి. పూజ ప్రారంభ, లక్ష్మీదేవి పూజ ప్రారంభ. గౌరి పూజ పాట పాడు శ్రీసకులు పూజింతురు. గౌరమ్మ ముత్తైదతనమిత్తున గౌరమ్మ, తగిన వాద్యమిత్తున గౌరమ్మ, భూవెల్ల కాలమందు గౌరమ్మ. పద్మాయై నమః. ఓం శుచయై నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వహాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. గల్లు గల్లు వచ్చి మా ఇల్లు నిండుకొని ఉల్లాసమైన పూజ ఎల్ల. అమ్మవారికి ఇష్టమైన వస్తువులు: గురిగింజలు, చిక్కాలు, తామర గింజలు, గవ్వలు, పచ్చాలు. 5 రకాల నైవేద్యాలు: పెరుగన్నం, గారెలు, బ్యాంబినో పాయసం, పూర్ణాలు, పులిహోర. 5 రకాల డ్రై ఫ్రూట్స్, 5 రకాల ప్రసాదాలు, 5 రకాల అమ్మవారికి సమర్పించుకునేటివి, 5 రకాల నోట్ల రకములు. అంటే అమ్మవారికి ఇష్టమైనవి అన్నీ పెట్టి ఇలా డెకరేట్ చేసి పూజ చేసేసుకున్నాం. చాలా చాలా తృప్తి ఉంది. లైక్ మస్తు సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఇంట్లోనే అమ్మవారు వచ్చి కూర్చున్నట్టు చాలా హ్యాపీ ఉంది. ఫైనలీ మాకు తెలిసిందైతే మేము చేసాము. ఏదైనా తప్పు ఉంటే మళ్ళీ దాన్ని రీటేక్ చేసి మంచిగా నెక్స్ట్ టైం మంచిగా అన్ని చేస్తాము. సిరులను కోర్చి శ్రీ మహాలక్ష్మి, వరముల నీయవే వరలక్ష్మి. సిరులను కోర్చి శ్రీ మహాలక్ష్మి, వరముల నీయవే
వరలక్ష్మి వ్రతం పూజ అండ్ తయారు చేసుకునే విధానం మాకు నచ్చినట్టు మాకు తెలిసినట్టు మేము చేసాము. సో హోప్ఫుల్లీ అంతా కరెక్ట్ చేసామని అనుకుంటున్నాం మేమైతే. ఇంకేమన్నా ఉంటే సజెషన్స్ కమెంట్స్ చేసి మాకు చెప్పండి. సో నెక్స్ట్ టైం ఆ పూజ చేసినప్పుడు మేము మంచిగా చేసి అది తీసుకొని మళ్ళీ చేస్తాము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎండ్ ఆఫ్ ద వ్లాగ్. మీకు గనక మా అమ్మవారు మరియు మా వ్లాగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్తి కోటగిరి యూట్యూబ్ ఛానల్.